దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులంగా మనము కొన్ని పనులు చేసిన తర్వాత లేదా జరిగించిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, అయ్యో అలా చేయకపోయి ఉండుంటే ఎంత బాగుండేది, అలా అనకపోయి ఉండుంటే ఎంత మంచిగా ఉండేది, ఈ పొరపాటు నేను ఎందుకు చేశాను అని చెప్పి చేసిన దానిని బట్టి పశ్చాత్తాపడడం లేదా సంతాపపడడం చేస్తూ ఉంటాం. ఇలాంటి మిస్టేక్ ఎందుకు జరిగిపోయింది అని చెప్పి చాలా విచారపడతా ఉంటాం. మనుషులంగా సహజంగా మానవునుకున్నటువంటి బలహీనత లక్షణం అది. అయితే మనం అలా రిపెంట్ అవుతామేమో కానీ దేవుడు కూడా అలా అవుతాడంటారా? దేవుడు కూడా పశ్చాత్తాపడతాడా? దేవుడు కూడా సంతాపపడతాడా అనే విషయాన్ని ఆలోచన చేద్దాము. అయితే బైబిల్ గ్రంథంలో ఆ విషయాన్ని గురించి ఏం రాయబడిందో కాస్త చూద్దాం ఒక్కసారి. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఏమిటా మాట అంటే, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, రెండవది ఆయన అబద్ధమాడడు, మూడవది ఆయన పశ్చాత్తాపడడు. 3 మాటలు చెప్పాను నేను మీతో. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, రెండవది ఆయన ఎప్పుడు ఎక్కడ ఎన్నడు అబద్ధమాడడు, మూడవది ఆయన పశ్చాత్తాపడడు. 3వ విషయాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటా 3వ మాట అంటే, ఆయన పశ్చాత్తాపడడు. పశ్చాత్తాపడడానికి ఆయన మనుష్యుడు, నరుడు కాదు. మనమైతే పశ్చాత్తాపడతాం, సంతాపపడతాం, జరిగిన మిస్టేక్ గురించి రిపెంట్ అవుతాం. ఎందుకు ఈ పొరపాటు జరిగింది, ఎందుకు ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండే ఎంత మంచిది అని ఆలోచన చేస్తాము. కానీ దేవుడికి అలా పుట్టదు కదా. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన ఒకసారి డెసిషన్ తీసుకుంటే దానిని ఆయన మార్చుకోడు అని మనం అనుకుంటున్నాము. అయితే బైబిల్లో ఏం రాయబడిందంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, బైబిల్లో ఏం రాయబడిందంటే ఆయన పశ్చాత్తాపడడు అని చెప్పి. హోషేయ భక్తుడు కూడా తన గ్రంథములో ఒక మాట రాయిస్తాడు. సాక్షాత్తు దేవుడే ఆ మాటలు పలుకుతున్నాడు. ఏమనంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని చెబుతుంటున్నాడు. నాకు ఎప్పుడు పశ్చాత్తాపము పుట్టదు. 13వ అధ్యాయము 14వ వచనము హోషేయ గ్రంథము చాలా స్పష్టంగా మనకు ఆ మాట తెలియజేస్తుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నాకు ఎప్పుడు పశ్చాత్తాపము పుట్టదు అంటున్నాడు ప్రభు. దేవుడే నేరుగా స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను పశ్చాత్తాపడను, ఇలా ఎందుకు చేశాను అని చెప్పి అనను. ఎందుకంటే ఆయన స్వభావం అలాంటిది, ఆయన వ్యక్తిత్వము, ఆయనకున్న గుణలక్షణం ఏమిటంటే, చేసిన దానిని బట్టి, అనుకున్న దాన్ని బట్టి పశ్చాత్తాపడడానికి ఆయన సాధారణమైన మనుష్యుడు కాదు. ఆయన దేవాతి దేవుడు. ఈ ఆకాశమును, భూమిని, సముద్రమును, ఇందులో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తన నోటితో, మాటతో సృష్టించినటువంటి సృష్టికర్త. కాబట్టి ఆయన పశ్చాత్తాపడడు, సంతాపపడని చెప్పి లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వభావానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయనకున్న లక్షణాలకు అతీతంగా దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు జరిగించాడు. ఆయన పశ్చాత్తాపడినటువంటి, ఆయన కూడా సంతాపపడినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తాయి. ఎందుకు అంటే, చివరికి ఆయనే తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడు. తన స్వభావానికి అతీతంగా అతడు ప్రవర్తించినట్టుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. చూద్దాం ఒక్కసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటే అక్కడ ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజైనటువంటి సౌలు గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఇశ్రాయేల్ రాజైనటువంటి సౌలుకు దేవుడు సమూయేలు ద్వారా ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, సౌలు, నువ్వు అమాలేకులందరినీ కూడా చంపివేయాలి. అక్కడ ఉన్నటువంటి పశువులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు దేన్ని కూడా నువ్వు బ్రతకనివ్వకూడదు అని చెప్పి ఆజ్ఞ ఇవ్వగానే సౌలు రాజు అమాలేకుల మీదకి యుద్ధం వెళ్ళి కొంతమందిని చంపి శ్రేష్టమైన ఎద్దులను, గొర్రెలను, మేకలను దాచిపెట్టి చివరికి అమాలేకుల రాజు అయినటువంటి అగగను కూడా అతడు
ఏం చేశాడంటే సజీవంగా తీసుకొని వచ్చి తన దేశంలో ఉంచుకున్నాడు. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క సమూయేలు గారు దేవుని చేత ప్రేరేపించబడి ప్రవక్త అయిన సమూయేలు ఆ యొక్క సౌలు గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో దేవుడు నీకు చెప్పిందేమో అమాలేకులను దేనిని మిగల్చొద్దన్నాడు, దేనిని శేషంగా ఉంచొద్దన్నాడు, కానీ నాకు కొన్ని రంకులు వినిపిస్తున్నాయి, కొంత స్వరం నాకు వినిపిస్తుంది, ఎవరిదని అడిగితే అప్పుడు సౌలు చెప్తున్న సమాధానం ఏంటంటే, కొన్ని శ్రేష్టమైన ఎద్దులను మేకలను గొర్రెలను నేను దాచిపెట్టాను, ఎందుకంటే దేవుడని యెహోవాకు, నీవు నేను సేవిస్తున్న దేవుడని యెహోవాకు వాటిని బలులుగా అర్పించాలని అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఆ యొక్క సౌలుతో చెబుతున్న మాట ఏమిటంటే, బలులు అర్పించుట కంటే మాట వినుటయు, పొట్టేళ్లు క్రొవ్వు తెచ్చుట కంటే ఆజ్ఞ నెరవేర్చుట శ్రేష్టము కదా సౌలు అని చెప్పి సౌలుతో చాలా డైరెక్ట్గా చాలా సీరియస్గా సమూయేలు ప్రవక్త మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అగగు అనేటువంటి అమాలేకుల రాజును కూడా అతడు చంపకుండా ఆ చెరసాల్లో పెట్టి సజీవముగానే ఉంచాడు. ఆ మాటను తెలుసుకున్నటువంటి సమూయేలు చాలా బాధపడ్డాడు. శత్రు సమూహాన్ని పూర్తిగా నిర్మూలన చేయమని చెప్పినప్పటికీ ఈ సౌలు ఎందుకు ఇలాంటి పని చేశాడని చాలా బాధతో ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నా తెలిసిన, ఒకసారి మీరు అగగు అనేటువంటి అమాలేకుల రాజు నా దగ్గర తీసుకురమ్మని సౌలుతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పిన వెంటనే ఆ అగగును తీసుకుని వస్తా ఉన్నారు. ఆ యొక్క అమాలేకుల రాజు అయినటువంటి అగగు అనుకుంటున్నాడు, ఇక మరణం నుండి నేను తప్పించబడ్డానులే అని చెప్పి నవ్వుకుంటూ సంతోషిస్తూ ఆ యొక్క సమూయేలు ప్రవక్త దగ్గరకు రాగానే సమూయేలు ప్రవక్త అగగు రాజుతో ఏమంటున్నాడో తెలిసిన, ఇదిగో ఇశ్రాయేలీయుల్లో అనేక మంది స్త్రీలకు నువ్వు సంతు లేకుండా చేశావు, కాబట్టి నీ తల్లికి కూడా సంతానం లేకుండా చేస్తాను అని చెప్పాడు. ఆ మాటలు పూర్తిగా అర్థం కాక బెక్కముఖం వేసుకొని ఆ అగగు రాజు సమూయేలు వైపు చూస్తుండగానే సమూయేలు అంటున్నాడు, ఒక కత్తి తీసుకురమ్మన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అగగు రాజును తుత్తినీలుగా మొక్కలుగా నరికి వెళ్ళిపోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతూ ఆ యొక్క సమూయేలు చేసిన పని ఏంటో తెలిసిన, తన జీవితంలో మరెన్నడను కూడా సౌలు రాజును దర్శించలేదు, సౌలు రాజుతో మాట్లాడలేదు, సౌలు రాజు దగ్గరికి వచ్చి ఏ విషయం కూడా ఎప్పుడు కూడా తన జీవితంలో పలకలేదు. అతడి గురించి రాయబడింది, సౌలు చేసినటువంటి పని విషయమే అతడు తన జీవితం అంతా దుఃఖాక్రాంతుడయ్యాడట. కారణం ఏమిటంటే సౌలు రాజు గారు ఆజ్ఞను మీరారు, దేవుని మాటకు అవిధేయత చూపించారు. అందుకు ఆ విషయాన్ని బట్టి సమూయేలు ప్రవక్త చాలా దుఃఖాక్రాంతుడయ్యాడు. అయితే నేను చదివించిన మాట ఏమిటో తెలిసిన, 15వ అధ్యాయము 35వ వచనము మొదటి సమూయేలు గ్రంథములో రాయబడిన మాట, అయితే దేవుడని యెహోవా సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు దేవుడని యెహోవా పశ్చాత్తాపపడెను అని చెప్పి రాయబడింది. మన దేవుడని యెహోవాయే సమూయేలు ప్రవక్తను పంపించి ఇశ్రాయేలుల మీద సౌలును రాజుగా నిర్ణయించాడు, అభిషేకించాడు. కానీ అదే దేవుడు చివరికి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని నేను ఎందుకు రాజుగా నియమించాను, ఎందుకు నిర్ణయించానని చెప్పి పశ్చాత్తాపపడినటువంటి సందర్భము పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఈరోజు చాలా మందిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. కానీ ఎవరైతే దేవునికి అవిధేయత చూపిస్తున్నారో, దేవుని మాటకు లోబడకుండా, దేవుని ఆజ్ఞను అనుసరించుకుంటా జీవిస్తున్నారో, అలాంటి వారిని బట్టి దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు. వీరిని ఎందుకు రక్షించుకున్నాను, వీరి కోసమా నేను రక్తం కాచింది, వీరి కోసమా నేను ప్రాణం పెట్టిందని చెప్పి చివరికి దేవుడే పశ్చాత్తాపపడి సంతాపపడినటువంటి దినాలు పరిశుద్ధ గ్రంథంలో సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం మనం చదువుకోగలిగితే 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలిసిన, నరుల చెడుతనము భూమి మీద చాలా ఎక్కువైపోయిందట. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము చెడ్డది అని చెప్పి రాయబడింది. అందుకట ఆ యొక్క 6, 7, 8 వచనాలు చదువుకుంటే ఏమి రాయబడుతుందో తెలిసిన, భూమి మీద నరులను దేవుడు సృజించినందుకు మన దేవుడని యెహోవా సంతాపపడెను అని చెప్పి రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో నోవహు దినములలో మనుషులు చేసిన పాపము,
వారు జరిగించిన దుర్మార్గతను బట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడని యెహోవా అనుకుంటున్నాడట, అసలు ఈ భూమి మీద మనుషుల్ని ఎందుకు చేశాను, అసలు నరుణ్ణి ఎందుకు సృష్టించాను అని చెప్పి దేవుడు రిపెంట్ అవుతున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు, సంతాప పడుతున్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయడం మనం చూస్తాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి కాకుండా దేవుడు మనుషులను చేసినందుకు లేదా ఎవరినైనా నిర్ణయించి ఏర్పాటు చేసి పిలుచుకున్నందుకు బాధపడిన సందర్భాలు పక్కన పెడితే, కొంతమంది జీవితాల్లో దేవుడు వారు చేసిన పాపమును బట్టి, అపరాధమును బట్టి వారిని శిక్షించాలని, వారి పట్ల కీడు చేయాలని దేవుడు యోచించినప్పటికీ, ఆలోచించినప్పటికీ వారు జీవించిన విధానము, వారు పశ్చాత్తాపడినటువంటి విధానము, వారు మరలా దేవుని యొద్దకు తిరిగిన విధానమును బట్టి దేవుడు వారి విషయంలో పశ్చాత్తాపడినట్టుగా, సంతాపపడినట్టుగా పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాల్లో వ్రాయబడింది. మనకు తెలుసు యోనా అనేటువంటి ప్రవక్త గురించి. దేవుడైన యెహోవా యోనాతో చెబుతున్నాడు, ఏమని తెలుసిన, నీవు నినేవే పట్టణమునకు వెళ్ళాలి, అక్కడున్న ప్రజల యొక్క దుర్గతి చాలా ఘోరంగా ఉంది, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, వారు మరొక 40 దినాల్లో ఆ పట్టణం అంతా నాశనం అయిపోతుంది, అక్కడున్న వారందరూ చనిపోతారని చెప్పి ఒక్క ప్రకటన చెయ్యని చెప్పి యోనాకు దేవుడు చెప్పి పంపించాడు. యోనా గారేమో తర్షీషుకు పారిపోయాడు. నినేవేకు వెళ్ళవలసినటువంటి ఆ వ్యక్తి తర్షీషుకు వెళ్ళిపోదామని ఓడ ఎక్కాడు. కానీ జరిగింది ఏంటో తెలిసిన, దేవుడు ఒక మత్స్యమును పంపించి ఆ యొక్క సముద్రంలో పడిపోయినటువంటి ఆ యోనాను మింగివేసిన తర్వాత తీసుకొని వెళ్ళింది ఆ యొక్క మత్స్యము, ఆ చేప చివరికి ఆ నినేవే ఒడ్డులో అక్కడ ఆయన్ని పడవేసింది. బయటికి వచ్చినటువంటి ఆ యోనా ప్రవక్త వెళ్ళాడు నినేవే పట్టణానికి. అక్కడ తను చెప్పిన విషయం ఏంటో తెలిసిన, ఒకే ఒక్క ప్రకటన, నినేవే ప్రజలారా, ఇంకొక 40 దినాల్లో మీరు అందరూ నశించిపోబోతున్నారు, ఎందుకంటే మీ దుర్మార్గత, మీరు చేసిన చెడు పనులు దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనిపించాయి, కాబట్టి మీరు చనిపోబోతున్నారని చెప్పి ఒకే ఒక ప్రకటన, ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముగించేశాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నినేవే మనుషులు చేసిన పని ఏమిటో తెలుసిన, ఆ పట్టణస్థులు చేసిన పని ఏమిటో తెలుసా? అక్కడ రాజు మొదలుకొని పశువులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, సమస్తం ప్రజలందరూ కూడా చేసిన పని ఏంటో తెలుసిన, వారు ఆహారం తినడం మానేశారు, ఉపవాసం ఉన్నారు. ఎంత కఠినమైన ఉపవాసం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి దాహం కూడా నీరు తాగనటువంటి పరిస్థితి. పశువులు, మనుషులు సైతము గోనెబట్ట ధరించుకుని బూడిద జల్లుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట చదివినప్పుడు. పశువులు కూడా వారు గోనెబట్ట ధరింపజేశారట. రాజు సింహాసనం దిగిపోయాడు, దోతలను పంపించే ప్రకటన చేశాడు, ఇక్కడున్న వారు ఎవ్వరూ కూడా కనీసం పట్టెడు మంచినీళ్ళు కూడా తాకూడదు, ఒక్క మెతుకు భోజనం కూడా చేయకూడదని చెప్పి ఆజ్ఞ జారీ చేయగానే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్నారు, మొర్ర పెడుతున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం ప్రార్థన చేయడమే, కేవలం ఉపవాసం ఉండడమే, కేవలం గోనెబట్ట ధరించుకొని లేదా ఆ తగ్గింపుకు లేదా సాత్వికమునకు సాదృశ్యమైనటువంటి బూడిద జల్లుకొని సరిపెట్టడమే కాదు, కానీ వారి గురించి రాయబడిన మాట్లాడి తెలుసిన యోనా గ్రంథము 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుంటే రాయబడిన మాట్లాడి తెలుసిన, వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టారు, వారు తమ బలాత్కారమును మానివేశారు, వారు తమ చెడు నడతను వదులుకున్నారు. 3 మాటలు చెప్పాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టారు, వారు తమ బలాత్కారమును మానివేశారు, వారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా చెడు మార్గములను, వారి చెడు నడతను వారు వదులుకోగలిగారు. ఈ రోజులో చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు, ఈ రోజులో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, గోనెబట్ట ధరించుకుంటున్నారు, కఠినమైన ఉపవాసాలు కూడా చేస్తా ఉన్నారు, బూడిద జల్లుకుంటున్నారు. కానీ నేను అడుగుతున్నాను, దుర్మార్గతను విడిచిపెట్టగలుగుతున్నారా? చెడు నడతను వారు వదిలివేయగలుగుతున్నారా? బలాత్కారమును వారు విడిచిపెట్టగలుగుతున్నారా? దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆ 3 పనులు వారు ఎప్పుడైతే చేశారో ఉపవాసంతో పాటు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? దేవుడైన యెహోవా ఆకాశము నుండి నినేవే ప్రజలు చేస్తున్నటువంటి ఆ ఉపవాసము, ఆ భక్తి, ఆ ప్రార్థన సమస్తము చూసిన ఆ దేవుడు తాను చేయదలుచుకున్నటువంటి కీడు విషయమై ఆయన పశ్చాత్తాపపడి చివరికి వారికి మేలు చేశాడట.
ఎంత గొప్ప విషయం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ వారు ఆ రోజు అలాగున ప్రార్థన చేయకపోయి ఉంటే, వారు దేవుని సన్నిధిలో అలాగు పాపములు విడిచిపెట్టి దుర్మార్గతను వదిలిపెట్టి చెడు నడతలను మార్చుకోకపోయి ఉంటే గనక ఆ రోజే 1,20,000 మందికి పైగా ఉన్నటువంటి నినివే పట్టణస్థులందరూ కూడా చనిపోయి ఉండేవారు. వారి జీవితం అక్కడితో ముగిసిపోయి ఉండేది, శ్మశానంగా మారిపోయి ఉండేదేమో ఆ నినివే పట్టణం అంతా. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, ఎప్పుడైతే వారు పాపములు విడిచిపెట్టారో, ఒక్క ప్రకటనకు, ఒక్క స్టేట్మెంట్కు, ఒక్క వాక్యానికే వారి జీవితాలు మార్చుకొని అంత దుర్మార్గతను కూడా ఏమీ కాకుండా విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వారు తిరిగి వచ్చారో, వెంటనే వారిని చూసినటువంటి దేవుడు వారి విషయమే సంతాపపడ్డాడు. వారికి చేయాలనుకున్న కీడి విషయమే ఆయనే పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఇలాంటి వారిని నేను చంపేద్దాం అనుకున్నాను, ఇలాంటి పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకున్నాను, లేదు ఇలా చేయనని చెప్పి దేవుడు తన మనస్సును మార్చుకున్న సందర్భము పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయడం మనం చూస్తాము నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇర్మియా గ్రంథములో 26వ అధ్యాయం 13వ వచనంలో చాలా స్పష్టంగా భక్తుడైనటువంటి ఇర్మియా ఒక మాట రాస్తున్నాడు. ఏమనో తెలిసిన, సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ మార్గములను మీ క్రియలను మీరు చక్కపరుచుకుంటే మీకు చేయవలసిన కీడి విషయములో నేను సంతాపపడతాను అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన మార్గములను, మన క్రియలను మనం చక్కపరుచుకోగలిగితే, మనం దిద్దుకోగలిగితే, మనం మార్చుకోగలిగితే దేవుడు చెబుతున్న మాట ఏమిటో తెలిసిన, మీకు చేయదలచిన కీడు విషయంలో, మీ మీద కుమ్మరించవలసిన ఉగ్రత విషయంలో, మీ మీద నేను జరిగించవలసిన కోపం విషయంలో నేను పశ్చాత్తాపపడతాను, నేను సంతాపపడతానని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా వ్రాయిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను ముందు పెడతాను. 32వ అధ్యాయంలో, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులందరినీ కూడా మోషేను ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించి కానాను దేశమునకు దేవుడు నడిపిస్తా ఉన్నాడు. మధ్యలో అరణ్యము, లోయలు, కొండలు, ఎడారులు ఎన్నో వారికి ఎదురవుతున్న ప్రతి దాని నుంచి దేవుడు వారికి విడిపిస్తున్నాడు, జయాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఎర్ర సముద్రం ఎదురైతే దేవుడు దాన్ని గుండా వారిని నడిపించాడు. ఎరుకో గోడలు ఎదురైతే ఆ గోడలు కూల్చివేశాడు. యోర్దాను నది ఎదురైతే దాన్ని రాశిగా నిలుచుండబెట్టాడు. శత్రు సైన్యములు ఎదురైతే వారిని వీరి కోసం సంహరించాడు. ఇన్ని విజయాలు దేవుడు వారికి సమకూరుస్తూ వస్తున్నప్పటికీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మోషే వారి నాయకుడు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు 40 దినాలు. ఎప్పుడైతే మోషే కిందకి దిగి రావడము ఆలస్యం చేశాడో, జాగు చేశాడో, కిందనున్నటువంటి ప్రజలందరూ కూడా అనుకున్నారు, ఇక మోషే ఏమయ్యాడో, వస్తాడా లేదో, కాబట్టి మనం ఒక పని చేద్దాము అని చెప్పి వారి దగ్గర ఉన్న బంగారం అంతటినీ కూడా సమకూర్చుకొని కలెక్ట్ చేసి ఒక బంగారు దూడను తయారు చేశారు. అంటున్నారు, ఏమనో తెలిసిన, ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించినటువంటి దేవుడవు నీవే అని చెప్పి ఆ బంగారు ప్రతిమను, ఆ దూడను, ఆ బొమ్మతో మాట్లాడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంత అవివేకంగా, ఎంత విచక్షణ రహితంగా వారు ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, మన దేవుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో గుండా మమ్మల్ని విడిపించాడు, మనల్ని రక్షించాడు, మనకి విమోచన అనుగ్రహించాడు, ఆ దాస్యత్వం నుంచి బయటకు మనల్ని తీశాడు దేవుడు. కానీ దేవుణ్ణి మహిమపరచుకుంటా, దేవుణ్ణి దేవుడిగా ఘనపరచుకుంటా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఎవరినో చూసి వారిని పొగుడుతున్నాము, వారిని ఘనపరుస్తున్నాము, వారిని కీర్తిస్తున్నాము. నేరుగా అహరోను దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు, ఏమనో తెలిసిన, ఈ బంగారు దూడ మమ్మల్ని విడిపించింది, ఈ దూడే మాకు దేవుడు అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని తెలుసుకున్నాడు మోషే. పైనుంచి కిందకి వచ్చాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఏమనో తెలిసిన, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసము నేను గొప్ప మహత్తరమైన కార్యము చేసి ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరిగించి నీ ద్వారా వారిని బయటికి రప్పించాను. కానీ ఏమాత్రం విశ్వాసం లేకుండా, కృతజ్ఞత లేకుండా ఈరోజు ఆ బంగారు దూడను తయారు చేసుకొని దాని ముందు వారు నాట్యం చేస్తున్నారు,
దాని ముందు వారు తాగుతున్నారు, వారు తింటున్నారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి దేవుడు చాలా కోపంతో రగిలిపోయి మోషేతో మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో నా కోపాగ్నిని వీరి మీద కుమ్మరించి ఒక్కరిని కూడా మిగిల్చుకుంటా అందరినీ కాల్చివేస్తానని చెప్పి ఇశ్రాయేలు ప్రజల గురించి మోషేతో మాట్లాడుతుంటే మోషే మోకరించి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఇదిగో నీ బాహుబలము గురించి, నీ మహాశక్తి గురించి ఐగుప్తు ప్రజలు కథలగా పాటలుగా పాడుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. కేవలం ఐగుప్తులే కాదు, ప్రపంచ దేశములో అనేక జాతులకు, అనేక పట్టణాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా నీ గొప్పతనాన్ని గురించి, నీ బాహుబలం గురించి, నీ మహాశక్తిని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఈ కొండల మధ్యలో, ఈరోజు ఈ ఎడారి మధ్యలో ఈ ప్రజలందరినీ గనుక నువ్వు ఇలాగ అగ్ని చేత చంపివేస్తే నువ్వు చేతగాని వాడు అనుకుంటారు. దీనికోసమేనా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించిందని చెప్పి నీ గురించి తప్పుగా మాట్లాడతారు. అలా జరగడానికి వీల్లేదని చెప్పి ఆ రోజట మోషే యెహోవా పాదములు పట్టుకొని బ్రతిమిలాడాడట. ఆ విషయాలన్నీ విన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా మోషే ప్రార్థన విని తాను ఇశ్రాయేలు విషయమే, చేయదలచిన కీడు విషయమే సంతాపపడినని చెప్పి నిర్గమాకాండం 32వ అధ్యాయము 14వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. వాస్తవానికి వారు చేసిన పనిని బట్టి, ఆ దుర్మార్గమైన క్రియను బట్టి ఆ రోజు వారిని కాల్చి చంపేద్దాం అనుకున్నాడు. అంటాడు మోషేతో, ఇదిగో వారిని కాల్చి చంపేసి నీలో నుంచి గొప్ప జనాన్ని నేను పుట్టిస్తాను, ఆ ఇశ్రాయేలులో చచ్చిపోయారని బాధపడొద్దు, నీ సంతానాన్ని గొప్ప చేసి గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తానని చెబితే మోషే ఏమంటున్నాడో తెలిసిన, లేదు నువ్వు ఇశ్రాయేలుకి ఆ వాగ్దానం చేస్తావు, అబ్రహాముకు వాగ్దానం చేస్తావు, ఇస్సాకుకు వాగ్దానం చేస్తావు, యాకోబుకు వాగ్దానం చేస్తావు, ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. కాబట్టి ఆ వాగ్దానాన్ని, ఆ ప్రమాణాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోని చెప్పి దేవుని వాగ్దానాన్ని, దేవుని ప్రమాణాన్ని దేవునికే జ్ఞాపకం చేస్తున్న ఆ మోషే ప్రార్థన, ఆ మోషే ప్రాధేయపడడం చూసి, ఆ మోషే బ్రతిమలాడుకోవడం చూసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని యెహోవా సంతాపపడి వారికి చేయదలుచుకున్న కీడు విషయమై ఆయన తిరిగి పశ్చాత్తాపపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. అందుకే యోవేలు భక్తుడు 2వ అధ్యాయములో 12, 13, 14 వచనాల్లో చాలా స్పష్టంగా ఒక మంచి మాట రాయిస్తున్నాడు. ఏమన్నా తెలిసిన, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి, ఇదే యెహోవా వాక్కు అని చెబుతా ఉన్నాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలిగిన వాడును, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడని ఉన్నాడు. కాబట్టి మీకు చేయదలచిన కీడు విషయమే ఆయన పశ్చాత్తాపపడతాడు, ఆయన మేలే చేస్తాడు. కాబట్టి మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకోనండి అని చెప్పి ప్రవక్త అయిన యోవేలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన దేవుడు తాను చేయదలుచుకున్న కీడి విషయమే పశ్చాత్తాపడాలంటే, మనం చేసిన పాపం విషయమే మన మీదకి శిక్ష రాకుండా ఉండాలి అంటే భక్తుడైన యోవేలు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, దుఃఖించాలి, మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి మీరు తిరిగి రావాలి. కారణం ఏంటంటే ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడు, ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు, ఆయన శాంతమూర్తి. కాబట్టి మనం దేవుని వైపు తిరగగలిగితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు చేయదలిచిన కీడు విషయమై ఆయన పశ్చాత్తాపడతాడు. ఎంత అద్భుతమైన మాట నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మీకు ఒక సందర్భాన్ని ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒక సందర్భాన్ని 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆ మాటలు రాయబడ్డాయి. ఏమిటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ప్రేరేపించాడట. ఏ విషయంలో అంటే ఇశ్రాయేలుల మీద మరొక్కసారి దేవుడికి కోపం రగులుకుందట. ఆ కోపాన్ని తీర్చుకోవడం కోసం దావీదును దేవుడే ప్రేరేపించి దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏ గోత్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఒకసారి లెక్క వేయమని చెప్పి దావీదును దేవుడు ప్రేరేపించాడు.
దావీదు వెంటనే తన దగ్గర ఉన్న సైన్యాధిపతి అయినటువంటి యోవాబుని పిలిచి అంటున్నాడు, యోవాబు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు గోత్రములు చెప్పిన ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలి. అందులో యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, యవ్వనస్తులు లేదా వృద్ధాప్యము కలిగిన వారు, చంటి పిల్లలు, స్త్రీలు, పురుషులు ఎంతమంది ఉన్నారో వేరువేరుగా ఒక్కొక్కరిని నువ్వు లెక్క చూసుకొని రావాలంటే యోవాబు అంటున్నాడు, అదేంటి రాజా, ఏ రోజు కూడా నువ్వు జనమును లెక్క చూసిన వాడు కాదు కదా. ఎందుకంటే నీకు తెలుసు మన దేశానికి లేదా నీకు విజయాన్ని ఇచ్చింది దేవుడైన యెహోవాయే. ఆ విషయం నీకు తెలుసు, మాకు తెలుసు. ఎప్పుడు ఇలా జనాలు లెక్క చూసిన వాడు కాదు. అంతెందుకు, ఒకవేళ లెక్క తక్కువ ఉంటే ఒక్క రోజులోనే దేవుడు 100 రెట్లు 1000 రెట్లుగా మార్చగలడు కదా, 100 చేయగలడు కదా మన జనాల్ని. అలాంటిది నువ్వెందుకు ఇలాంటి చీప్ పని చేస్తున్నావని చెప్పి యోవాబు దావీదు రాజుని అడుగుతుంటే, దావీదు పైకి కిందకి చూసి అంటున్నాడు, నోరు మూసుకొని వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అన్నట్టుగా యోవాబు వైపు చూసిన వెంటనే యోవాబు తనతో ఉన్న వాడిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు జనసంఖ్య చూడడానికి. దాను మొదలుకొని బెహెర్షెబా వరకు తిరుగుతా ఉన్నారు వాళ్ళు. ఎన్ని రోజులో తెలుసా? 9 నెలల 20 రోజులు తిరిగి ఒక లెక్క రాసుకొని తీసుకుని వచ్చి యోవాబు దావీదు ముందు ఆ లెక్క పెడతా ఉన్నాడు. ఇదిగో ఇంతమంది ప్రజలున్నారు, మన దేశస్తులు ఎంతమంది, ఈ గోత్రానికి చెందిన వారు ఎంతమంది, ఈ గోత్రానికి చెందిన వారు ఎంతమంది అని చెప్పి దావీదు ముందు లెక్క పెడతా ఉంటుంటే, దావీదు తాను చేసిన పాపమును బట్టి, తాను ఎందుకు జనసంఖ్య చేయించాడో తనకు అర్థం కాక, తాను జరిగించిన అతిక్రమను బట్టి అతను గుండెలు పగిలిపోయాయి. భయపడిపోతున్నాడు దావీదు. ఏమిటి నేను ఇలాంటి పని చేశాను, నేనెందుకు మనుషుల మీద ఆధారపడ్డాను, నాకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు కూడా నాకు జయాన్ని అనుగ్రహించింది ఆ దేవుడైన యెహోవాయే కదా, నేను ఎందుకు ఇలాంటి పాపమునకు ఒడిగట్టాను, ఎందుకు ఎంత బుద్ధి లేని పని, అవివేకమైన పని ఎందుకు చేశానని చెప్పి ఆ అధ్యాయంలో చదువుకుంటే చాలా బాధపడినట్టుగా, చాలా వేదన పడినట్టుగా మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడిని యెహోవా గాదు అనే ఒక ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. గాదు ద్వారా దావీదుకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసిన, నువ్వు చేసిన పాపమును బట్టి నీ మీద, నీ ప్రజలని ఇశ్రాయేలు మీద నా కోపము రగులుకుంది. కాబట్టి 3 ఆప్షన్స్, 3 అవకాశాలు నీకు ఇస్తాను, అందులో ఏదో ఒకటి నువ్వే ఎంచుకో, అది నీ మీదకి, నీ ప్రజల మీదకి రాబోతుందని చెప్పి దేవుడిని యెహోవా గాదు ద్వారా దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? మొట్టమొదటిది, మీ దేశం మీదకి, మీ దేశ ప్రజల మీదకి 7 సంవత్సరాలు కరువు, క్షామం రాబోతుంది. ఒప్పుకుంటావా? రెండవది, 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను తరుముతా ఉంటారు. ఆ శత్రువులు ఎదుట నువ్వు పారిపోవాలి. లేదా దీనికి ఒప్పుకుంటావా అని అడుగుతున్నాడు. మూడవది ఏంటో తెలుసిన, 3 దినాలు మీ దేశం మీదకి తెగులు రాబోతుంది, భయంకరమైన వ్యాధిని పంపించబోతున్నాను, ఒప్పుకుంటావా? ఈ 3 ఏదో ఒకటి నీవే ఎంచుకొని చెప్పి దేవుడిని యెహోవా మాట్లాడిన వెంటనే దావీదు గారు గుండె పగిలిపోయి ఒక పక్కకు వెళ్ళిపోయి ఆలోచన చేసుకొని, మనుషుల చేతిలో పడేదానికంటే యెహోవా చేతిలో పడడమే మంచిదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాడు. అంటున్నాడు, ఆ 3 దినాల తెగులు అన్నారు కదా, అది పంపించండి అన్నట్టుగా దావీదు ఆ యొక్క గాదుతోనూ దేవుడిని యెహోవాతోనూ ఆయన సెలవిచ్చాడు. అయితే రేపు ఉదయకాలం నుంచి మొదలవబోతుంది ఆ తెగులని చెప్పి దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు. దావీదుకు చాలా భయం పుట్టుకుంది. తెగులంటే దావీదు అనుకున్నాడు, ఒక వ్యాధి, ఏదో ఒక రకమైన రోగం కాబట్టి 3 దినాలు వస్తుంది, దానికి దూరంగా జాగ్రత్తగా ఉంటే మనం బ్రతికి బట్ట కట్టొచ్చులే అని చెప్పి ప్రజలందరికీ రాత్రి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమన్నా తెలుస్తుంది? ఇదిగో మీరందరూ కూడా మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మీరందరూ కూడా వేడి నీళ్ళు తాగాలి, మీరందరూ కూడా ఆవిరి పట్టాలి, ఎవరు కూడా గృహాల నుంచి బయటికి రావద్దు, ఒకరినొకరు కలుసుకోవద్దని చెప్పి ఇలాంటి చాలా విషయాలు ఆ ప్రజలందరికీ కూడా ప్రకటన చేసి జాగ్రత్తగా ఉండండి, తెగులు రాబోతుంది అని చెప్పి. ఆ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు అందరూ అలాంటి జాగ్రత్తలే పాటించారు కదా, అయినప్పటికీ ఎంతో మంది వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ రోజు దావీదు కూడా ఎంతో జాగ్రత్త వహించి ప్రజలందరితో చెబుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి, తెగులు రాబోతుందని. ఇక రాత్రి గడిచింది, తెల్లవారు మొదలైంది.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం మొదలుకొని సమాజపు కూటపు వేళ అనగా 10 గంటలు ఇంకా పూర్తవ్వలేదు. 10 గంటలకి సమాజం కూడుకునే సమయం అది. 10 గంటల సమయం కాకముందే దాను మొదలుకొని బెహెర్షాబా వరకు 70,000 మంది చనిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల్లో కాదు, 70,000 మంది చనిపోయారు. 3 దినాలు పూర్తవ్వలేదండి, 2 దినాలు పూర్తవ్వలేదు, 1 దినం పూర్తవ్వలేదు, ఒక పూట కూడా పూర్తవ్వలేదు. తెల్లవారు మొదలుకొని సమాజ కూటపు వేళ అనగా 10 గంటల సమయంలోనే, ఒక అరపూటలోనే 70,000 మంది చచ్చిపోతే దావీదు గుండె బద్దలైపోయింది. అప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా, పాపం చేసింది నేను, జనసంఖ్య చేసింది నేను, అపవిత్రమైన పని చేసింది నేను. ఈ గొర్రెల వంటి వారైనటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వీలైతే నన్ను చంపే ప్రభువా, నా కుటుంబాన్ని, నా తండ్రి సంతానాన్ని నాశనం చేసే గాని వీరిని ఏం చేయొద్దని చెప్పి దావీదు దేవుడి సన్నిధిలో అర్నోను కళ్ళము దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. వెంటనే దావీదు చేసిన ప్రార్థన బట్టి, అక్కడ చనిపోయిన 70,000 మంది మనుషుల బట్టి దేవుడిని యెహోవా సంతాపపడి ఆ తెగులును తీసుకుని వెళ్ళినటువంటి దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇగో, ఇక నీ చెయ్యి వెనక్కి తీసివేయు, ఇక చంపడం ఆపే అని చెప్పి దూతకు ఆజ్ఞాపించింది. వెంటనే అప్పటికి చంపుకుంటూ పోతున్నటువంటి ఆ దూత అక్కడే నిలిచిపోయాడు, ఆగిపోయాడు. కారణం ఏంటంటే దేవుడిని యెహోవా సంతాపపడ్డాడు. దావీదు ప్రార్థన విని ఇశ్రాయేలు ప్రజలు చనిపోతూ ఉండడం చూసి దేవుడిని యెహోవాయే పశ్చాత్తాపడ్డాడు, సంతాపపడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలు ఎవరైనా ప్రార్థన చేస్తే, తన ప్రజలు ఎవరైనా కష్టంలో, శ్రమలో, ఇబ్బందిలో ఉంటే, వారు ఉపవాసం ఉంటే, వారు పశ్చాత్తాపడితే, వారి పాపాన్ని విడిచిపెడితే, వారి దుర్మార్గతను వదులుకుంటే, చెడు మార్గములను వారు అనుసరించుకుంటా వారు ప్రక్కకి తొలగి తిరిగి దేవుని వైపు తిరగగలిగితే, మన దేవుడు తన వ్యక్తిత్వానికి అతీతంగా, తన స్వభావానికి అతీతంగా, తనకున్న లక్షణానికి అతీతంగా ఆయన పశ్చాత్తాపడతాడు, సంతాపపడతాడని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. దేనికో తెలిసిన, మన చెడు మార్గములు విడిచిపెట్టడానికి, మన అపవిత్రమైనటువంటి పనులు మనం విడిచిపెట్టడానికి, మన దుర్మార్గతను వదులుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ రోజు ఒక్క ప్రకటనకి నినేవే ప్రజలందరూ కూడా తమ మనస్సును మార్చుకున్నారు. ఈరోజు మనకి ఎన్ని ప్రకటనలు వస్తున్నాయి, ఎన్ని వాక్యాలు మనకు వినిపించబడుతున్నాయి, ఎన్నిసార్లు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక చెవిలో ఇచ్చి విని మరొక చెవితో విడిచిపెడుతున్నామేమో. నాకు కాదులే, నాకు పట్టింది కాదులే అన్నట్టుగా విడిచిపెడుతున్నామేమో. కానీ ఆ రోజు నినేవే ప్రజలు ఒక్క ప్రకటనకు తమ జీవితాన్ని మార్చుకున్నారు. తిరిగి దేవుడే సంతాపపడి వారికి మేలు చేసేటట్టుగా చేయగలిగారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు మనం కూడా చేసిన పాపములను బట్టి, అపరాధములను బట్టి, అపవిత్రమైన కార్యములను బట్టి, చెడు మార్గములను బట్టి ఒకవేళ తన కీడును మన మీద రప్పించాలనుకుంటున్నాడేమో, తన ఉగ్రతను కుమ్మరించాలనుకుంటున్నాడేమో, తన కోపాన్ని మన మీద చూపించాలనుకుంటున్నాడేమో. కానీ మనం ఉపవాసం ఉంటే, కన్నీరు విడిచుచు, దుఃఖించుచు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన అత్యంత కృప కలిగిన వాడు, శాంతమూర్తి. ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. తన ఉగ్రతను కాకుండా, తన కోపాన్ని కాకుండా, తన వాత్సల్యతను మన మీద, తన దయను మన మీద, తన కనికరమును మన మీద కుమ్మరించి కురిపించి మనల్ని రక్షించుకునే దేవుడు. కోపానికి బదులుగా ఆయనే తిరిగి పశ్చాత్తాపడి, అయ్యో, ఈ వ్యక్తిన, నా కుమారుని ఎందుకు ఇలా చేయాలనుకున్నాను, నా కుమార్తెని ఎందుకు ఇలా చేయాలనుకున్నాను, లేదని చెప్పి దేవుడే తన మనస్సును మార్చుకొని మన విషయంలో ఆయనే రిపెంట్ అయ్యి మనకు చేయదలిచిన కీడి విషయమై తిరిగి ఆయన పశ్చాత్తాపడి, సంతాపపడి అత్యున్నతమైన మేలు మన జీవితంలో జరిగించడానికి మన దేవుడు సమర్థుడైనాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వెనుకళ్ళి మాటలు దీవించునుగాక. ఆమేన్.